మర్తనపేట సర్పంచ్ మరియు రేషన్ డీలర్ అయినటువంటి వంశీకృష్ణ గారి పైన నేను స్థానిక ఎంఆర్ఓ గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ఏదైతే గత 5 సంవత్సరాల నుండి మర్తనపేట గ్రామానికి సర్పంచ్గా విధులు నిర్వహిస్తూ అదే రకంగా ఈ మర్తనపేట గ్రామంలోని రేషన్ షాపు కూడా అతని పేరు మీద ఉన్నందున గత 5 సంవత్సరాల నుండి మర్తనపేట గ్రామ సర్పంచ్గా ఏదైతే వేతనం తీసుకుంటూ అదే రకంగా రేషన్ షాప్ యొక్క కమిషన్ కూడా తీసుకుంటున్న ఉద్దేశంతో అది అట్టి షాపు 2 రకాలుగా లబ్ధి పొందుతున్న వంశీకృష్ణ గారికి తీసి ఎవరైనా లేని వారికి ఇస్తే వారు బాగుపడతారన్న ఉద్దేశంతో ఎంఆర్ఓ గారికి లెటర్ ఇవ్వడం జరిగింది. ఆ లెటరు వచ్చిన తర్వాత నెక్స్ట్ డే వంశీకృష్ణ గారు దానిపైన స్పందిస్తే తను ఏదైతే వంశీకృష్ణ డీలర్ షాప్ మీద మాత్రమే నేను లెటర్ ఇవ్వడం జరిగింది. లెటర్ ఇస్తే దానిపైన మాట్లాడాల్సింది పోయి గ్రామంలోని కొంతమందిని తయారు చేసి రేషన్ షాపు మీద లెటర్ ఇచ్చిన దాని మీద కాకుండా వేరే గతంలో జరిగిన విషయాల గురించి కావాలని ఆయన యొక్క రాజకీయ లబ్ధి కోసం ఆయన రేషన్ షాపును పోకుండా అతని దగ్గరే ఉంచుకోవాలన్న ఉద్దేశంతో కొంతమందిని తయారు చేసి నా పైన అనేక రకాలుగా మాటల దాడి చేయడం జరిగింది. ఇట్టి దాడిని నేను ఖండిస్తున్నా. ఏదైతే రేషన్ షాపు నువ్వు వెంటనే ఒక బాధ్యతాయుతమైన పదవిలో ఉన్నావు కాబట్టి నువ్వే స్వచ్ఛందంగా ఈ గ్రామంలోని ఎవరికైనా ఇస్తే ఆ గ్రామంలోని ఒకరు బాగుపడతారు, అది ఆలోచన ఉండాలి తప్ప ఇలా ప్రతిదాడి అడిగిన వారి మీద ప్రతిదాడి చేస్తే అది ప్రజలు మర్తనపేట గ్రామ ప్రజలు గమనిస్తున్నారు. ఏదైతే అక్కడ ఆ రోజు ఏదైతే ఆ గ్రామ పంచాయతీ ముందు అందరూ వంశీకృష్ణ గారు ఏ స్క్రిప్ట్ అయితే రాసిచ్చిరో అది మాత్రమే చదవడం జరిగింది. కానీ ఈ రేషన్ షాప్ పైన ఏ ఒక్కరు కూడా మాట్లాడలేదు. మరి ఈ రేషన్ షాపు వెంటనే ఇప్పుడు కూడా చెప్తున్నా, స్థానిక తహసీల్దార్ గారు వెంటనే దీనిపైన ఎంక్వైరీ చేసి అతను 2 ఉండకూడదు కాబట్టి దీన్ని వెంటనే లేని వారికి ఇస్తే బాగుంటుంది. అదే రకంగా ఆ రోజు కొంతమంది మాట్లాడడం జరిగింది, గతంలో అవినీతి జరిగిందని, నేను సర్పంచ్గా ఉన్న పీరియడ్లో అని చెప్పేసి చాలా రకాలుగా మాట్లాడడం జరిగింది. ఇట్టి విషయం 2015లోనే వీరందరూ కూడా అక్కడ ఆ రోజు మాట్లాడిన ఎవరైతున్నారో వీరందరూ కూడా ఆ 2015లోనే ఉమ్మడి జిల్లా కరీంనగర్లో అదే రకంగా జగిత్యాల డిఎల్పిఓ గారికి, సిరిసిల్ల ఆర్డీఓ గారికి, అదే రకంగా పంచాయతీరాజు డిపిఓ గారికి అందరికి కూడా ఇచ్చి వీటిని ఆ రోజే దాదాపు సంవత్సరం పాటు దీనిపైన జరిగిన పరిస్థితి ఉంది. ఇలా కొత్తగా కాదు, ఆ సంవత్సరం పాటులోనే ఆ గ్రామ పంచాయతీలో ఎటువంటి రికార్డు కూడా తప్పుగా లేదని చెప్పేసి క్లీన్ చిట్ ఇచ్చిన పరిస్థితి. ఎవరికి వారే ఇష్టం వచ్చినట్టుగా వారి నోటి మాటలు చెప్పడం జరిగింది. వారికి పూర్తి అవగాహన ఉంటే మాట్లాడాలి. కానీ వంశీకృష్ణ గారు మాట్లాడమన్నారని మాట్లాడడం కరెక్ట్ కాదు. గత 5 సంవత్సరాలుగా ఇప్పుడున్న పరిస్థితిలో సర్పంచ్ నేనే అనుకోని ఇట్లా మాట్లాడినట్టుంది వాళ్ళు మాట్లాడితే. ఎందుకంటే గత 5 సంవత్సరాలు అది జరిగింది 8 సంవత్సరాల కిందట. గత 5 సంవత్సరాల నుంచి ఈ గ్రామానికి ఈ దొరనే సర్పంచ్ ఉన్నాడు, ఈ కాన్స్టిట్యున్సీకి రమేష్ బాబు దొరనే ఎమ్మెల్యే ఉన్నాడు, ఈ తెలంగాణ రాష్ట్రానికి కేసీఆర్ దొరనే ఇలా ముఖ్యమంత్రిగా ఉన్నాడు మొన్నటి వరకు. అప్పుడు ఈ 5 సంవత్సరాలుగా వీటిపైన ఎందుకు స్పందించలేదు వీళ్ళు అని అడుగుతున్నా. మీరే ఉన్నారుగా అధికారంలో, మరి ఇన్ని రోజులు స్పందించకుండా ఈ రోజు ఈ దొర రేషన్ షాపు వేరే లేని వాళ్ళకి ఇవ్వాలని అనగానే వీళ్ళందరూ కూడా ఎందుకు దీనిపైన స్పందించారు అని చెప్పేసి మర్తనపేట గ్రామ ప్రజలు ఒక ఆలోచన చేయాలి. ఒక్కసారి ఆలోచన చేయాలి. వీళ్ళ పరిస్థితి ఏంటిది? దొర రేషన్ షాపు పోతుందంటే ఇవాళ వీళ్ళందరినీ కూడా గుమిగూడంగానే వీళ్ళందరూ కూడా నా పైన ప్రతిదాడికి దిగిరు. ఇది గతంలోనే జరిగింది కదా. ఒకరు చెక్ పవర్ పోయిందంటారు. గతంలో 2015లో కంప్లైంట్ ఇస్తే 16 లోపు దానికి ఎట్లాంటి తప్పు లేదని క్లీన్ చిట్ ఇస్తే ఇప్పుడు చెక్ పవర్ పోయిందని చెప్పేసి వీళ్ళే అవాకులు చెవాకులు మాట్లాడతారు. ఒకవేళ నా చెక్ పవర్ పోతే
2018 మేలో నేను గ్రామ పంచాయతీ ఎట్లా కడతా, దాన్ని ఎట్లా నేను నాకు రికార్డ్ చేస్తా, గ్రామ పంచాయతీ రికార్డు బిల్లు నాకు ఎట్లా వస్తుంది, అదే రకంగా గ్రామ పంచాయతీకి నేను శిలాఫలకం నేను ఎట్లా పెట్టుకోగలుగుతా, అప్పుడున్న స్థానిక ఎమ్మెల్యే అప్పుడున్న ఎంపీడీఓ ఏ రకంగా ఈ గ్రామ పంచాయతీ ఓపెనింగ్ చేస్తారో నాకు చెక్ పవర్ పోతే అంటున్నా. ఈ వంశీకృష్ణ గెలిచిన తర్వాత దాదాపు ఫిబ్రవరి 2018 ఫిబ్రవరిలో 2వ తారీఖు నాడు ఛార్జ్ తీసుకుంటే దాదాపుగా 4వ తారీఖు 5వ తారీఖు అప్పుడున్న సెక్రటరీ గారు నాకు లెటర్ పంపి మీ దగ్గర కొన్ని గ్రామ పంచాయతీ బుక్లు ఉన్నాయి, అదే రకంగా చెక్ బుక్ ఉంది సార్, అదే రకంగా కొన్ని మోటార్లు ఉన్నాయి, సామాన్లు ఉంది, అవి వెంటనే గ్రామ పంచాయతీకి హ్యాండ్ ఓవర్ చేయమని చెప్పారు. అదే వెంటనే ఆయన చెప్పగానే ఆ లెటర్ని ఇస్తూ నేను హ్యాండ్ ఓవర్ చేయడం జరిగింది. ఒకవేళ చెక్ పవర్ నాది పోతే ఈయన గెలిచిన తర్వాత ఈయనకి చెక్కులు బుక్కులు ఇవ్వమని చెప్పేసి అప్పుడున్న పంచాయతీ కార్యదర్శి గారు నాకెందుకు లెటర్ పంపారు అంటున్నా. అంటే జనాలను తప్పుదోవ పట్టించే విధంగా మాట్లాడారు తప్ప అది నిజం కాదు. చెక్ పవర్ పోతే ఇవన్నీ నేను ఎట్లా చేయగలుగుతా? ఒకవేళ నా చెక్ పవర్ పోతే 2018లో దాదాపు 20 లక్షల రూపాయలు ఎస్డిఎఫ్ సీసీ రోడ్ల మంజూరు వస్తే వాటిని నా పేరు మీద నేను అగ్రిమెంట్ ఎట్లా చేస్తారు నా చెక్ పవర్ పోతే అంటున్నా. నేను ఓడిపోయిన తర్వాత కూడా దాదాపు 20 లక్షల రోడ్లు నేను మోసినా కదా ఈ ఊర్లో. అప్పుడు మరి నా చెక్ పవర్ పోయిందని అడగలేదే? మరి ఆ రోజు నుంచే నువ్వు ఇన్ని తిన్నావని చెప్పేసి మరి ఆ ఒక్కరోజు అడగలేదే? ఈ ఊర్లో దాదాపుగా ఒకళ్ళు 50 లక్షలు తిన్నామంటాడు, ఒకరు పెద్ద కుంభకోణం అంటాడు. అరే జిల్లాలో పెద్ద కుంభకోణం అంటే ఈ జిల్లా కలెక్టర్ గారు లేరా, పంచాయతీరాజ్ డిపిఓ గారు లేరా, డిఎల్పిఓ గారు, ఎంపీడీఓ గారు, వీళ్ళంతా దీని మీద అధికారులు ఉన్నారు కదా. మీరు ఈ డిపిఓ గారు లేరా, డిఎల్పిఓ గారు, ఎంపీడీఓ గారు, వీళ్ళంతా దీని మీద అధికారులు ఉన్నారు కదా. మీరు ఈ డిపిఓ మీరు చెప్పంగానే అది పెద్ద కుంభకోణం అయిపోతుందా? నోటి మాటలేనా కుంభకోణం? అధికారికంగా మీ దగ్గర ఏదైనా లెటర్ ఉందా అని అడుగుతున్నా. కుంభకోణం జరిగింది, చెక్ పవర్ వేయింది అని చెప్పేసి మీ దగ్గర ఒక లెటర్ తీసుకురమ్మని అడుగుతున్నా. ఇప్పటికైనా తీసుకొచ్చి అప్పుడు చెప్పండి, ప్రజల ముందుకు పెట్టండి, అప్పుడు చెప్తాను, నేను మాట్లాడతాను. అంతా మీరు దాదాపు 2015 నుంచి 2018 జూన్ వరకు అధికారంలో ఉంటే దాదాపు 3.5 సంవత్సరాలు మీరు ఇట్లాంటి మాటలు ఎన్ని మాట్లాడినా, నిన్నటి రోజు వంశీకృష్ణ మాట్లాడించిన వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వంశీకృష్ణతో సహా వీళ్ళందరూ కూడా ఎన్ని మాట్లాడినా 3.5 సంవత్సరాలు అత్యధికంగా అభివృద్ధి చేసింది నేను ఈ మర్తనపేటకు అని చెప్తున్నా. ఇవాళ దాదాపుగా ఒక 60 నుంచి 70 లక్షల సీసీ రోడ్లు పోసింది నేను కాదా అని చెప్తున్నా. కావాలంటే నా ఏ ఇంటి ముందట పొద్దున్న లేస్తే ఊడుస్తున్న అక్క చెల్లెళ్ళు, నా మర్తనపేట తల్లులు, వాళ్లకు తెలుసు నేను సీసీ రోడ్డు పోసినా లేదా అని. ఇవాళ మర్తనపేట గ్రామంలో దాదాపుగా మంచినీటి సమస్య ఉంటే 5 బోర్లు వేసిన మనిషి నేను కాదా అని చెప్తున్నా. 5 బోర్లు వేసి నల్లా పైప్ ద్వారా పైనుంచి నీళ్లు ఇచ్చిన వ్యక్తి నేను కాదా అని చెప్తున్నా. ఇలా ఓవర్ డేట్ వాటర్ ట్యాంక్ కట్టి ఈ మర్తనపేట గ్రామానికి నీళ్లు ఇచ్చింది నేను కాదా అని చెప్తున్నా. అదే రకంగా ఇవాళ గ్రామ పంచాయతీ భవనం కట్టి దానిని ఇవాళ గ్రామ పంచాయతీకి కట్టింది నేను కాదా అని చెప్తున్నా. నేను ఇదే రకంగా మీరు ఇంత ఇబ్బంది పెడుతున్నా పనిచేసిన వ్యక్తిని నేను. అదే రకంగా ఇంకో వ్యక్తి అంటాడు, ఇవాళ మర్తనపేట గ్రామం రేషన్ డీలర్ గురించి అడిగితే మర్తనపేట పరువు పోతుంది అని మాట్లాడతాడు. అయ్యా మీరు ఎవరైతే మొన్న మాట్లాడిరో వాళ్ళకి చెప్తున్నా, అదే రకంగా మాట్లాడించిన వంశీకృష్ణ గారికి చెప్తున్నా. ఇవాళ 2015లో పశువుల కోసము, ఉపాధి హామీ చెట్ల కోసము ఇవాళ ఏదైతే చింతగుండ్ల కాడ చెరువు కాడ బోరేస్తే ఆ బోరు మీలో ఒక వ్యక్తి పొలానికి దగ్గరుందని అతనికి నష్టం జరుగుతున్న ఉద్దేశంతో మీరంతా కలిసి పోయి ధర్మారం సర్పంచ్ గారికి కంప్లైంట్ చేసింది మీరు కాదా అంటున్నా. ఆనాడు సర్పంచ్ కంప్లైంట్ చేసి అక్కడున్న మన ఎవరైతే ముద్రా సోదరులకు కంప్లైంట్ చేసి మీ చెరువులో బోరేసిండు, మీ ఊర్లో బోరేసిండు అని చెప్పేసి కంప్లైంట్ చేసినప్పుడు ఈ మర్తనపేట పరువు పోలేదా అని అడుగుతున్నా. ఇంకో ఊరికి మన ఊరి జనాల కోసము, పశువుల కోసము, అడవిలో ఉన్న పశువుల కోసం బోరేస్తే దానికోసం అడ్డుపడ్డది మీరు కాదా అని చెప్తున్నా. ఎప్పుడు పోలేదా పరువు అంటున్నా. మీరు ఏదైతే పేపర్లు పట్టుకొని ఊరూరు వాడవాడ ఈ మర్తనపేట గ్రామంలో ఇన్ని వచ్చినాయి అన్ని వేనా అని తిరిగినాడు, అప్పుడు మర్తనపేట పరువు పోలేదు అంటున్నా. ఇవాళ ఒక రేషన్ డీలర్ రేషన్ డీలర్ పోతుందంటే ఇవాళ మర్తనపేట పరువు పోతుందా? లేనోడికి ఇవ్వమంటే ఇలా మర్తనపేట పరువు పోతుందా? ఒక లేనోడు బతుకుతాడు అంటే మర్తనపేట పరువు పోతుందా? ఇదా కావాల్సింది? నేను ఆనాడిచ్చినా ఇయ్యలడికి ఇచ్చినా సంఖలో ఇంకొన్ని పెట్టుకునే పోయే పరిస్థితి కాదు. రెండో మనిషిని చెడగొట్టే మనిషిని నేను కాదు. ఏ సమస్య ఉన్నా ఒంటరిగానే పోరాడతా, ఒంటరిగానే పనిచేస్తా. మీరు ఆనాడు ఆ 3.5 సంవత్సరాలు నా పైన మీరు ఇప్పుడున్న నిన్నటి గ్యాంగ్ అంతున్నా గానీ
3.5 సంవత్సరాలు ఈ అభివృద్ధి అంతా చేసింది నేనే అని చెప్తున్నా. కాదు అని మీరు ఒక్కరు నిరూపించండి అని చెప్తున్నా. ఈ రోడ్డు నువ్వు వేయలేదు, ఈ గ్రామ పంచాయతీ నువ్వు కట్టలేదు, ఈ చెరువు పని నువ్వు చేయలేదు, లేకుంటే ఈ బోర్లు నువ్వు వేయలేదు అని ఒక్కరిని చెప్పమని అడుగుతున్నా. ఇప్పుడున్న సర్పంచ్ని చెప్పమని అడుగుతున్నా. నువ్వు ఈ పని చేయలేదు అని చెప్పేది ఒకసారి చూపించమని అడుగుతున్నా. దీనిపైన కదా నేను అడిగింది. దీనిపైన స్పందించండి. ఇవన్నీ మాట్లాడిరు, ఓకే మంచిదే. మీరు ఇది మాట్లాడినప్పుడు దీని గురించి మరి ఏ ఒక్కరు కూడా స్వచ్ఛమైన మాట చెప్పలేదే. మరి రేషన్ డీలర్ అదే దొరకుంచుదామా చెప్పండి. మీరు అదే లేనోనికి ఎందుకయ్యా దొరకే ఉండనని చెప్పండి. మరి అది ఆ మాట చెప్పండి. ఏదో ఒక దానికి క్లారిటీ మీరు ఇవ్వాలి కదా. ఆ ఇచ్చింది కాకుండా ఏదైతే వంశీకృషి ఇచ్చినటువంటి స్క్రిప్ట్ నే చదివారు తప్ప ఈ మిగతా అని కాదు. అంత ముందుకు ఏదో బడి అన్నారు, ఆ బడి గురించి అన్నారు. ఆ బడి గురించి పనిచేసింది ఎవరు, ఆ డబ్బులు తీసుకుంది ఎవరు, ఆ కట్టెలిప్పింది ఎవరు, ఆ గూనిప్పింది ఎవరు, ఆ మాట్లాడిన వాళ్ళకే తెలుసు. అప్పుడు ఇచ్చిన డబ్బులు ఆ 8,000 10,000 ఎవరు తీసుకుర్రు వాళ్ళకే తెలుసు. వీటి గురించి అన్నది వాళ్ళందరికీ కూడా వేరే ఎవరితోనో పాపం ఓ పెద్ద మనుషులతోని పాపం 80 ఏళ్ళ 70 ఏళ్ళ మనుషులతో మాట్లాడించు. వాళ్ళకి అవగాహన పాపం తెలిసో తెలియకో వాళ్ళు చెప్పింది వాళ్ళు చెప్పారు. నాకు ఎవరి మీద కోపం లేదు. ఏదైతే వంశీకృష్ణ గారి డీలర్ ఏదైతుందో లేని వారికి ఇవ్వాలని చెప్పేసి నేను అడుగుతున్నా. 2 రకాల లబ్ధి ఆయన ఎట్లా పొందుతాడు. లేనోడు పాపం డిగ్రీ పీజీ వరకు చదువుకొని పాపం ఇవాళ నా ఎస్సీ ఎస్టీ బీసీ సోదరులు చాలా మంది ఉన్నారు. డిగ్రీలు చదువుకొని వట్టికున్నారు. ఒక 10th క్లాస్ చదువుకున్న నీకే వస్తే పాప డిగ్రీ చేసి కూడా పట్టుకున్నారు కదా, వాళ్ళకి ఇవ్వాలని చెప్పి చెప్తున్నా. అదే రకంగా మొన్నటి రోజున ఈ తెలంగాణ పంచాయతీరాజ్ కమిషనర్ గారికి చౌహాన్ సాబ్ గారికి కూడా తెలంగాణ పంచాయతీరాజ్ కమిషనర్ గారికి ఒకటి, అదే రకంగా మన సివిల్ సప్లై కమిషనర్ చౌహాన్ సార్ గారికి కూడా ఒకటి ఇవ్వడం జరిగింది. అదే రకంగా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి కూడా దీన్ని ఇచ్చి వెంటనే దీని మీద స్పందించి ఆ రేషన్ డీలను లేని వారికి బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీ మా వాళ్ళకి ఇచ్చే విధంగా చర్యలు తీసుకోవాలి వెంటనే అని చెప్పేసి తెలియడం జరిగింది. దీనిపైన పోరాటం 100%గా వంశీకృష్ణ రేషన్ డీలర్ అన్నది వెంటనే ఇచ్చేయాలి. లేదంటే తన 5 సంవత్సరాల పదవీ కాలాన్ని ఏదైతే పంచాయతీరాజ్ చట్టం ప్రకారం వెనక తీసుకుంటారా దాన్ని ఏం చేస్తారని చెప్పేసి దాన్ని అయిపోయే వరకు కూడా నేను పోరాటం చేస్తా. నేను ఒక్కడనే చేస్తా. నా వెనక ఇంకోళ్ళని సంకలేసుకోపోయే పరిస్థితి నాది కాదు. నేను ఎక్కడైనా ఒక్కడనే మాట్లాడతా. అన్నాడు 5 సంవత్సరాలు మాట్లాడినా, ఇవాళ మళ్ళా కూడా మాట్లాడతా, ఎప్పుడైనా మాట్లాడతా. రాజకీయ లబ్ధి కోసం కాదు. రాజకీయ లబ్ధి కోసం అయితే నన్ను 3.5 సంవత్సరాలు ఇబ్బంది పెడితే ఈ 5 సంవత్సరాలు ఏ ఒక్క రోజు కూడా గ్రామ పంచాయతీలో నేను అడుగు పెట్టలేదు. ఏ సమస్య గురించి కూడా నేను కొట్లాడలేదు. ఎందుకు? దాని ఎవరి పని వాళ్ళని చేసుకోవాలనే ఉద్దేశంతో నేను ఇంతవరకు పోలేదు. కానీ మీలాగా ప్రతిసారి గొడవలు పెట్టి లొల్లులు చేసే పరిస్థితి నాకు అవగాహన ఉంది కాబట్టి, ఆ రాజకీయ పరిణితి నా దగ్గర ఉంది కాబట్టి నేను ఈ 5 సంవత్సరాలు కాదు ఏ ఒక్క రోజు కూడా ఎవరిపైన కూడా కంప్లైంట్ చేయలేదు, ఏ ఒక్కరి మీద కూడా మాట్లాడలేదు. కాకపోతే ఈ రేషన్ డీలర్ పూర్తి స్థాయిలో ఎవరైనా ఎస్సీ ఎస్టీలకు పూర్తి స్థాయిలో వచ్చే వరకు పోరాటం 100% చేస్తాం.